నమస్తే. మనము త్రిపుర రహస్యం గురించి చదువుకుంటూ ఉన్నాము. అంటే శ్రవణం చేసుకుంటున్నాం అనుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా ఏంటి, తర్వాత భగవంతుడి దయ వల్ల ఇవాళ ఏ భావాలు వస్తాయో నాకు తెలియదు కానీ, ఇప్పుడు మనకి త్రిపుర రహస్యం ఏంటి, అసలు త్రిపుర అంటే ఎవరు, ఏంటి రహస్యం, అంతే కదా. అసలు ఎందుకు రహస్యం అనే పదం వాడారు అని చూస్తే, త్రిపుర అంటే ఏంటి, 3 పురాల్లో కూడా ఆమె ఉన్నది. ఈ 3 పురాలు దాటినటువంటి స్థితిలో కూడా ఆ త్రిపుర అంటే ఏంటి, ఆ భగవతత్వ శక్తి ఉన్నది అని అర్థం. ఏవి 3 పురాలు? నేను నిద్ర లేచాను, దాన్ని జాగ్రత్త అవస్థ అంటారు. నిద్రపోతాను, కొన్ని ఆలోచనలు వస్తాయి. ఆ తర్వాత రెండోది ఏంటి, 3 దీర్ఘంగా నిద్రపోతాను. అప్పుడు ఏమిటి, అప్పుడు నాకు ఏ ఆలోచన రాదు. కానీ అప్పుడు నాకు ఏ ఆలోచన రాకుండా ఉన్నా నేనున్నాను కదా. అంటే మరి నిద్ర లేచిన తర్వాత ఏమ్మా బాగా నిద్ర పట్టింది అన్నారనుకోండి, బాగా నిద్ర పట్టింది అన్నాం. మరి నా మనసుకు తెలియదుగా నాకు నిద్ర పట్టినప్పుడు నేనున్నానా లేదా అని. అంటే త్రిపుర అంటే ఏంటి, ఇప్పుడు మనకున్నటువంటి ఈ 3 స్థితులే కాక ఈ 3 అంతేగా, నిద్రలో ఆమె ఉన్నది అంటే, ఆ స్థితి ఉన్నది అంటే ఒక భగవతత్వ శక్తి ఉన్నది అని అర్థం అనమాట. అది మరి ఎందుకు రహస్యమైందంటే, ఏ విషయమైనా అందరికీ అన్నీ అర్థం కావు. ఇప్పుడు మనకి దాన్ని ఏమని చెప్తున్నారు, ఇప్పుడు ఈ త్రిపుర రహస్యంలో భరద్వాజుడికి, తర్వాత దత్తాత్రేయుడికి ప్లస్ మన పరశురాముడికి జరిగినటువంటి సంవాదంలో అసలు ఏంటి అంటే, ఎలా ఏం చేస్తే నాకు సత్యమే కావాలనేటువంటి భావం వచ్చినప్పుడు అప్పుడు ఈ రహస్యం అనేది ఛేదించబడుతుంది. మరి నాకు సత్యమే కావాలంటే ఎలా వస్తుంది? నాకు సత్యమే కావాలంటే బ్రహ్మాండంగా నా శరీరం కనపడుతున్నాయి, నాకు తింటుంటే ఆనందం తెలుస్తుంది, పిల్లలు ఆనందం, తర్వాత ఆస్తులు, ఇవన్నీ కూడా భౌతికంగా వండర్ఫుల్గానే ఉంది. కాకపోతే ఏంటంటే, ఇది వండర్ఫుల్గా అని అనుకోవటానికంటే ఎప్పుడన్నా అనారోగ్యం వస్తుంది, లేదా మన అనుకున్న వాళ్ళకి ఏదైనా బాధ కలుగుతుంది. ఇవి ఉన్నా ఇదే సత్యం అనేటువంటి విషయమే తప్ప, ఇది తప్ప ఇంకొకటి ఉంది అనేటువంటి అవగాహనకి రావాలి అంటే మనం బాగా నలగాలి. చాలామంది ఏమనుకుంటారు, వీళ్ళకి ఇన్ని కష్టాలు ఉన్నాయి అనుకుంటుంటారు కదా. అన్నీ కూడా ఈ సృష్టి అంతా మనమే చేసుకున్నాం. అదే విషయాన్ని త్రిపుర రహస్యంలో కూడా చెప్పటం జరిగింది. మన సృష్టికి మనం కారణమైనప్పుడు, మన ఆనందానికి మనం కారణమైనప్పుడు, మన దుఃఖానికి మనం కారణమైనప్పుడు, ఆ దుఃఖాన్ని ఎలా పోగొట్టుకోవాలి అని ప్రయత్నం చేయాల్సింది కూడా మనమే. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఏంటి, ఈ త్రిపుర రహస్యానికి సంబంధించిన విషయం కానీ, భగవద్గీతకు సంబంధించింది కానీ, ఆ తర్వాత మన ఋషులు చాలా విషయాలు చెప్పారు. ఇవన్నీ కూడా వీటన్నిటినీ ఏమంటారంటే, మన ఋషులు ధ్యాన స్థితిలో ఉండి స్వచ్ఛంగా ఉండి వాళ్ళు కొన్ని దర్శించారనండి, విన్నారనండి, వాళ్ళకి అవగాహనకు వచ్చింది. ఎందుకంటే దర్శించడానికి అక్కడ ఏమి పదార్థం ఉంది, ఒక వస్తువు ఉంది అని వాళ్ళు చెప్పలే. ఎందుకు, ఒక శక్తి ఉండడం అయితే ఉన్నది. ఆ శక్తి ఎలా వ్యక్తమైంది, ప్రకృతిలాగా వ్యక్తమైంది. అక్కడ భగవద్గీతలో ఏం చెప్పాడు, పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం అంటే మళ్ళీ ఈ 3 కలుపుకొని మళ్ళీ 3 గుణాలకు ఎందుకు వస్తాయి. ఈ 3 గుణాలు స్వభావం, కోరికలు భౌతికంగా తిరుగుతున్నంతకాలం మనం భగవతత్వం గురించి ఆలోచించము. అందుకని నేనే అనే ఐడెంటిటీలో ఉంటాం కాబట్టి ఈ ఐడెంటిటీ పోనంత వరకు మనకి దుఃఖం పోదు. నీ ఐడెంటిటీని ఎలా పోగొట్టుకుంటావయ్యా అర్జున అంటే, నీ శరీరం అనేది తమో గుణం, దానికి అసలు బద్ధకం పోగొట్టి దాన్ని వాడు. కొన్నాళ్ళు ఉపయోగించిన తర్వాత నిష్కామంగా కనుక చేస్తే ఎంత శాంతి వస్తుంది అనేటువంటి విషయం నీ మనసుకు అవగాహన వస్తుంది, నీ బుద్ధికి విశాలత జరుగుతుంది. రెండేంటి, ఉన్నదంతా ఒకే ఒక రకమైనటువంటి నిరాకార శక్తి తప్ప ఇంకోటి ఏమీ లేదు. అనన్య భక్తితోటి ఆ నిశ్శబ్దం మీద, ఆ నిశ్చలత్వం మీద మనసు పెట్టిన తర్వాత ఏంది, ఇలా పెట్టకుండా నీ నాపుతున్నవేంటి, నీ ఇంద్రియాలు 5 ఉన్నాయి, అవన్నీ బయటికి పరిగెడుతున్నాయి. వాటిని అన్నీ తీసుకొచ్చి నీ మనసుని బ్యాలెన్స్ చేసి లోపల ఉన్నటువంటి ఒకే విషయం మీద మనసు పెట్టడం అలవాటు చేసుకో. అప్పుడు నీకు జ్ఞానం అర్థమవుతుంది. జ్ఞానం అంటే ఏమీ లేదయ్యా, ఉన్నదంతా ఒకే నిరాకారం అనే శక్తి, ఆ శక్తి నుంచే నీ కంటికి కనపడుతున్నదంతా ప్రకృతి అంతా వ్యక్తమైంది అని విషయంగా అర్జునుడికి జ్ఞానం బోధించిన తర్వాత లాస్ట్లో అర్జునుడు ఏమంటాడు, నాకు అర్థమైందయ్యా, నీ ఆజ్ఞ శిరసావహిస్తాను అని వెళ్ళిపోతాడు. నీ శిరసావహిస్తాను అంటే ఇక్కడ చెప్పింది ఏంటి, మనకిచ్చినటువంటి పని చెయ్యాలి అన్న పదంగా చెప్పడం జరిగింది. ఇది చేసి అంతా అయిపోయిన తర్వాత ఏమొస్తుంది, జ్ఞానస్థితికి రావడం జరుగుతుంది. అప్పుడు ఇంకా ఏమి చేయడం ఏముంది, ఉన్నదంతా భగవతత్వం అయినప్పుడు ఆ పని అయిపోతుంది అని అంత దూరం భగవద్గీతలో ఆపాడు. నిజంగా చెప్పాలంటే త్రిపుర రహస్యంలో ఆ తర్వాత కూడా, అంటే తర్వాత అంటే ఇంకేం కాదు, అంటే ఏంటి, ఆ కర్మ కూడా అవసరం లేదు అనేటువంటి విషయంగా ఈ మహానుభావుడు ఎన్లైటన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎట్లా ఎన్లైటన్ చేశాడు, ఇక్కడ ఎట్లా చెప్పారు మనకి, ఇది కూడా ఒక 200-300 సంవత్సరాల నాడు రాసిన పుస్తకం. ఇంకా చెప్పాలంటే అంతకుముందు సృష్టి వ్యక్తమైన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో శివుడు విష్ణుమూర్తికి బోధిస్తే, విష్ణుమూర్తి దత్తాత్రేయుడికి బోధిస్తే, దత్తాత్రేయుడు వచ్చి మన పరశురాముడికి బోధిస్తే, పరశురాముడు హారితాయనుడు సుభేదుడు అని ఆయన శిష్యుడికి బోధిస్తే, ఆయన ఆ పుస్తకం రాసి
మన నారద మహర్షికి చెప్పటం జరిగింది అని చెప్పి ఈ పుస్తకంలో కథ చెప్పారు. ఇక్కడ చెప్పి ఇప్పటివరకు ఏంటి మనము ఇప్పుడు మూడోది ఏం చేస్తున్నాము, మన పరశురాముడు వచ్చి దత్తాత్రేయుడిని కలుసుకున్నాడు. ఈ దత్తాత్రేయుడిని కలుసుకోకముందు పరశురాముడు ఏంటి మంచిగా బోలెడు మంది రాజుల్ని చంపేశాడు. ఆ తర్వాత శ్రీరామచంద్రుడితో కూడా తలపడ్డాడు. తర్వాత ఇంకా క్రోధం తగ్గల, ఏంటో ఒక రకమైనటువంటి బాధ కలిగింది. ఇప్పుడు నిజం చెప్పాలంటే నబ్బా ప్లీజ్ అర్థం చేసుకోండి, ఏ పుస్తకం చదువుకున్నా చెప్పినది ఒకటే సిద్ధాంతం, అది కూడా దేవుడి గురించి చెప్పలా, మన గురించే చెప్తున్నారు. ఈ ఒక్క విషయం నాకు ఈరోజు ఎందుకో మార్నింగ్ ఇది చదువుతూ ఉన్నప్పుడు నాకు ఒక అవగాహన వచ్చింది. మనకు వచ్చినటువంటి అనుభవాల్లో మనం దీన్ని టాలీ చేసుకొని చూసుకోవాలి. మొట్టమొదటి ఇప్పుడు భగవంతుడి వల్ల ఈ ఈ ఈ ఈ పరికరానికి పెద్ద ఏదో కష్టాలు ఉంటాయి పోతాయి అనేటువంటి భావంతో ఏమీ లేదు. కేవలం దైవత్వం ఏంటి, సత్యం ఏంటి అనేటువంటి విషయం కనుక్కోవాలి అనేటువంటి అవగాహన. తిరుపతి మొదలుపెట్టి పోయిన తర్వాత, తిరుపతికి పోయి ఏదో అర్చనలోనే ఏదో కూర్చున్న తర్వాత విపరీతమైన దుఃఖం వచ్చింది. ఏంటి, అంత అర్హత ఉందా, అంత అర్హత ఉందని మొదటి సీట్లో కూర్చోబెట్టున్నారు. ఆ దుఃఖం ఏమైపోయింది, అది అట్లా 1 or 2 years జరిగిన తర్వాత ఒక పర్టికులర్ టైంలో ఒక పుస్తకం చదవడం జరిగింది. రామకృష్ణ పరమహంస వాళ్ళది, ఒక గురువు ఉండాలి ఇది అది అని. అది చదవడంతో ఓహో ఇదా అని అప్పటి నుంచి గురువు గారి కోసం సెర్చ్ చేయడం మొదలుపెట్టాం. ఒక 2 సంవత్సరాలు ఈ గురువు ఆ గురువు అంటూ ఏమీ లేదు, మంత్రాలు తంత్రాలు యంత్రాలు. ఎక్కడికి వెళ్ళినా ఆ దైవత్వం కృతజ్ఞత వల్ల ఏమి అడగడం జరగల, సత్యమైంది అనే భావంతో. కాకపోతే ఈ మంత్రాలు వాటి మీద ఎప్పుడూ ఎందుకో నమ్మకం లేదు, ఆచారాల మీద అసలు నమ్మకం లేదు. ఎందుకంటే మనం దగ్గరుండి ఇందరిని చూస్తుంటాంగా, వీళ్ళకి వంట చేసి నైవేద్యం పెట్టి ఇది బ్రహ్మాండంగా చేశాను అని ఎగ్జిబిషన్కి తప్ప లోపలికి వెళ్ళి కూర్చొని చేసేవాళ్ళు కొంచెం తక్కువగానే మన సర్కిల్లో కనపడుతూ ఉండేవాళ్ళు. అప్పుడు కాకపోతే అందుకని నాకేమనిపించింది, ఉపవాసం అనేది కొంచెం మనం మార్చుకోవడానికి పనికి వస్తుందేమోనని ఆ ఉపవాసం మీద దృష్టి పెట్టడం జరిగింది. అలా పెట్టి ఒక 10 ఏళ్ళు 8 ఏళ్ళు అదంతా అయిపోయిన తర్వాత చివరికి ఏమైంది, ఆ పుస్తకం చేతికి వచ్చిన తర్వాత గురువుల కోసం వెతికిన తర్వాత నాకు ఒక సహజ మార్గం అనేటువంటి మహానుభావులు వాళ్ళ ఆ సిద్ధాంతం నచ్చింది. ఏంటి, ఆధ్యాత్మికత మెటీరియల్ రెండు పిల్లర్స్, దేన్ని వదలడానికి లేదు. ఈ రెండింటిని మనం సమంగా చేసుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ మనకిచ్చిన పని మనం చేసుకుంటూ తర్వాత ఏంటి మన మనసుని కొంచెం కట్టడి చేసుకుంటూ ఒకే విషయం మీద ఎలా మనసు పెట్టాలి అనేటువంటిదే నిజం చెప్పాలంటే సిద్ధాంతం. ఆ సిద్ధాంతం కూడా మహానుభావులు అక్కడ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏ సిద్ధాంతము ఎవరిది కాదు, ఓన్లీ మన ఋషులు గ్రహించినటువంటి శృతులకు సంబంధించింది. ఏ ఆశ్రమానికన్నా వెళ్ళండి, ఏ పుస్తకం అన్నా చదవండి, మన ఋషులు శృతుల్లో గ్రహించినటువంటి కర్మ మంత్రం జ్ఞానకాండ, అంతకంటే ఏం లేదు. దాన్నే కాకపోతే ఏంటి, ఎవరి ఉపాసన చేస్తే వాళ్ళకి ఆ పేరు పెట్టుకొని చేయటం జరిగింది. అల్టిమేట్ ఏంది, ఉన్నది నిరాకారమే, వ్యక్తమైన 99 ప్రకృతే. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నది కూడా శివాద్వైతం ఈ త్రిపుర రహస్యాల్లో. ఇప్పుడు మన సంగతికి వచ్చేటప్పటికే ఏంటి, ఇప్పుడు నేను ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది, అప్పుడు ఒక మహానుభావుడు ఆదినారాయణ అంకుల్ అని ఉన్నారు, ఆయన దగ్గరికి రెగ్యులర్గా వెళ్ళేది. ఆయన రెండు సెంటెన్సులు నాకు అంటే ఎక్కువ అప్పటికి ఇంకా అంత పెద్ద ధ్యానం చేసి ఏదో సాధించట తెలియదు, ఏదో పోతున్నాము ధ్యానం చేసుకుంటున్నాము వస్తున్నాము అంతవరకే. ఆయన ఒక మాట అన్నారు, ఏముందమ్మా ఏ పుస్తకంలో చదివినా ఉన్న మ్యాటరే కదా అని అన్నారు. ఆయన ఏ పుస్తకాలు చదివేవాడు కాదు, ఒకప్పుడు చదివేవాడు. ఆయన చాలా రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి గీతాంజలి దగ్గర పెట్టుకుని ఉండేవాడు, ఇంకేదో ఒక పుస్తకం ఉండేది. ఏందా ఇన్ని పుస్తకాలు ఉంటే ఈయన ఇట్లంటున్నాడు అని. అప్పుడు ఎంత పిచ్చి ఉంటే ఎక్కడ పోతే అక్కడ పుస్తకం కొనుక్కునేది, ఏ సిద్ధాంతానికి పోతే ఆ సిద్ధాంతం పుస్తకం తెచ్చుకునేది, కొద్ది గొప్ప ఏదో అర్థమైనంత వరకు అట్లా, అర్థమైందో లేదో తెలియదు, చదివి అక్కడ పడేసి. ఆయన ఆ మాట అన్నాడు, ఏంది ఇలా అన్నాడు అంకుల్ అనుకున్నా. తర్వాత ఇంకొకటి, ఆయన ఒక 2 years తర్వాత అంటే మన సాధన మొదలుపెట్టిన 2 years తర్వాత ఆయన హాస్పిటలైజ్ అయ్యా అన్నాడు. ఇప్పుడు యశోద హాస్పిటల్లో అక్కడేముంది బయట, గాడ్స్ వాయిస్ ఈజ్ హర్డ్ త్రూ మెనీ వేస్, గాడ్ డైరెక్ట్లీ హీ కాంట్ కమ్ అని రాసున్నది. స్టిల్ ఇట్ వాజ్ రిమెంబరింగ్ ఇన్ మైండ్. ఆయన లోపలికి వెళ్ళడంతో ఆయన పాపం అమ్మ ఎంతో మనసు పెట్టి నేను సిట్టింగ్లు ధ్యానం చేయించేవాడినమ్మా అని ఆయన గొంతులో ఒక రకమైనటువంటి గీర్ వచ్చేసింది, ఒక దుఃఖంలాగా. నా మొహం అప్పుడు నాకేం తెలియని కూడా తెలియదు, ఈ వేదాంతం తెలియదు, చాలా చిన్నతనం 30 ఏళ్ళు ఆ ప్రాంతం లోపలే. అప్పుడు నేను అన్నాను, అంకుల్ రామకృష్ణ పరమహంసది నేను చదువున్నాను ఆల్రెడీ పుస్తకం, మరి రామకృష్ణ పరమహంస ఎంత సఫర్ అయినాడు అంకుల్, ఇదంతా క్యాజువల్లే కదా అని ఏదో పెద్ద తెలిసిన ఏదో అంటారే మన భగవద్గీతలో అంటాడు, నువ్వేమో లోపలంతా దుఃఖపడుతున్నావు, నేను అని ఏడుస్తున్నావు, పైకి నీ మాటలు చూస్తే ఏంటి, ఓ నాకు అన్నీ తెలుసని పెద్ద ఇంటలెక్చువల్గా మాట్లాడుతున్నావు, నీ మొహం నీకేం తెలియదు అని భగవద్గీతలో మా కృష్ణుడు అర్జునుడిని అంటాడు. అప్పుడు నా పరిస్థితి కూడా అంతే, నాకంతేం తెలియదు. కాకపోతే ఏంది, నాకు వచ్చిన జ్ఞానంతో అప్పుడు రామకృష్ణ పరమహంస ఇలా పోయినాడు కదా అంకులే, నీది అన్నాను, నేను వెళ్ళిపోయినా. మరోజు వచ్చిన తర్వాత నువ్వు బయట ఆ సెంటెన్స్ ఉందమ్మా, నువ్వు చదివి నువ్వు ధ్యానం చేసి వచ్చి నాకు చెప్పు అన్నాడు. నాకంత స్థితి లేదు, గాడ్స్ కాకపోతే నాకు ఆ సెంటెన్స్ పర్ఫెక్ట్గా గుర్తుంది, గాడ్స్ వాయిస్ ఈజ్ హర్డ్ త్రూ మెనీ వేస్,
గాడ్ డైరెక్ట్లీ హీ కాంట్ కమ్. ఎందుకంటే ఆ గాడ్ లేడబ్బా. గాడ్ ఉన్నాడని భగవద్గీతలో చెప్పలా, త్రిపుర రహస్యంలో కూడా చెప్పలా, ఎక్కడా చెప్పలే. ఏ పుస్తకం ఉన్నా చదవండి, ఏం చెప్పినా ఒక నిరాకారమైనటువంటి జ్ఞానం ఉంది, అది తెలుస్తున్నటువంటి శక్తి ఉన్నది. ఈ జ్ఞానము శక్తి ఏంటి? ఉండడము, తెలియడం ఎవరికి? మన మనసుకి. చివరికి ఇదంతా ఏమీ లేదు, నా దగ్గరే ఉందని తెలిస్తే ఇదంతా ఏమీ లేదు. మరి ప్రకృతిలో బాధపడుతూనే ఉంటున్నాం కదా, ఉంటుంది. పసిబిడ్డతనం ఉంది, వెళ్ళిపోయింది. యవ్వనం వచ్చింది, వెళ్ళిపోయింది. ఓల్డ్ ఏజ్ వచ్చింది, వెళ్ళిపోయింది. చచ్చిపోతాం, వెళ్ళిపోతాం. కానీ ఈ నాలెడ్జ్ ఉంటుంది అంటారు. అఫ్కోర్స్ అది కూడా మనకు తెలియదు. కాకపోతే ఈ శరీరం అనేటువంటి ప్రకృతి ఎవ్వరిది కూడా ఈ భూమి మీద ఉండదు. మరి అందుకు దుఃఖం ఎందుకు? ఫుల్ ప్రతి మినిట్ హాయిగా ఎంజాయ్ చేస్తూ సరదాగా ఉండడమే. కాకపోతే ఏంటి, ఏదన్నా మన ఇబ్బంది పెట్టే విషయం ఉంది, దాన్ని మనం విచారణ చేసుకోవాలి. ఇక్కడ చెప్పింది కూడా మహానుభావులు అది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు? ఇప్పుడు నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి, ఏ పుస్తకం తీసుకున్నా అంతే ఉంది. ఇక్కడ ఇప్పుడు మనకేంటి, అర్జునుడికి ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఈ పరశురాముడు కూడా అదే సిచ్యువేషన్తో మొదలయ్యాడు. 21 మంది రాజులను చంపేస్తే రక్తం ఏర్లై పారిందట. బిడ్డ లేదు, కడుపులో ఉన్న వాళ్ళ లేదు, అందరినీ చంపి పడేసిన తర్వాత వచ్చాడు, మళ్ళీ రాజ్యానికి వచ్చాడు, రాజ్యం పరిపాలించాడు, యజ్ఞాలు చేశాడు, ఉన్న భూమిని అంతా దానం చేశాడు. మళ్ళీ పోయినాడు, మలయ పర్వతాల మీద కూర్చొని తపస్సు చేస్తున్నా మళ్ళీ ఇక్కడ రామచంద్రుడు వచ్చి శివధనుస్సు తిరుగుతున్నాడని ఆయన మీదకి వెళ్ళాడు. అక్కడ ఆయన అన్నాడు, నువ్వు విశ్వామిత్రుడు బంధువు కాబట్టి నేను వదిలిపెడుతున్నాను, నువ్వు పెద్ద గొప్ప అనుకోవాకి, ఇక్కడ అది ఈ బాణం దిగి నీ ముల్లోకాలు నాశనం చేయమంటావా, నిన్నేమన్నా చేయమంటావా అని పాప ఆయన మంచిగానే అడిగినట్టున్నాడు. అక్కడ ఈయన క్రోధం కాస్త కొంత, ఎందుకంటే ఇప్పటివరకు ఓడిపోలేదు కదా, ఒక దుఃఖం మొదలైంది. ఏంటి, నాకు ఇన్ని చేశాను, ఇంకా శాంతి కలగడం లేదే అని అనుకున్నప్పుడు ఆయన వస్తూ ఉన్న క్రమంలో సంవర్తుడు అనేటువంటి ఒక అవధూత కనపడతాడు. ఆయన ఏంది బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నాడు, బట్టలు కూడా వేసుకోలేదు. అవధూతలు అంటే అంతే, వాళ్ళల్లో వాళ్ళు తాజ్యాత్మ్యం చెందుతుంటారు. ఆయన దగ్గరికి పోయి అప్పటికే కొంచెం బాధలో ఉన్నాడుగా, ఈయన్ని ప్రశ్నిద్దాం కదా అని పోయి, ఏమయ్యా కొంచెం అసలేంటి, నువ్వెవరు ఏంటి అని అడుగుతాడు. ఇంకా నువ్వెవరు అడుగుతున్నావంటే నీకు ప్రశ్నించడానికి కూడా నీకు తెలియడం లేదనమాట. ఇదంతా వ్యాపించింది ఒక చైతన్యం, ఆ చైతన్యంలో భాగమే. కాకపోతే ఈ శరీరం ఉంది కదా, ఒక చెక్క బొమ్మ కట్టిన తాడు గదులున్నట్టుగా ఈ శరీరం కదులుతుంది అంతే, ఒక చెక్కలాగా, అంతకంటే ఏమి లేదు. నీకు కావాల్సిన సిప్పో దత్తాత్రేయుడి దగ్గరికి బొమ్మంటాడు. మహానుభావుడు దత్తాత్రేయుడి దగ్గరికి వస్తాడు. దత్తాత్రేయుడికి వచ్చే లోపల మళ్ళీ ఘర్షణ పడతాడు. ఏంది మనుషులందరూ ఇట్లా గుడ్డెత్తి చేలో పట్టిపోతున్నారు, ఏంది పోతామని తెలుసు కదా, అయినా సంతోషంగా ఉన్నామని కాసేపు అనుకుంటారు, దుఃఖంలో ఉన్నామని కాసేపు పట్టుకుంటున్నారు, ఏంది మానవ జన్మ అని మనం ఎలా స్ట్రగుల్ పడతాము. నిజం చెప్పాలంటే ఏ పుస్తకం చెప్పినా జీవత్వ భావంలో ఉన్న మనకే తప్ప భగవతత్వానికి కాదు అని చెప్పుకుంటూ ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత, సరే నిన్న మాట్లాడుకున్నాం కదా, దత్తాత్రేయుని అడుగుతాడు, అసలు ఎవరు ఈ త్రిపుర, ఎవరు ఏంది అని అడుగుతాడు. త్రిపుర ఎవరు, ఏం లేదయ్యా, ఆమెను నువ్వు లేదు, నేను లేదు, మహారుషులు ఎవరు కనుక్కునే పరిస్థితి లేదు. ఆ ఉండడం అనేటువంటి ఒక ఆత్మ, ఒక శివతత్వం, ఒక జ్ఞానతత్వం ఉన్నది. ఈ తెలుస్తున్నటువంటి చిత్ శక్తి అన్నారు. చిత్ అంటే ఏంటి, మన స్ఫురణకే, మన అవగాహనకి అందుతుంది తప్ప దీన్ని ఇలా ఉంది అలా ఉందని ఇక్కడ చెప్పిన వాళ్ళు లేరు, చెప్పగలిగిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు, చూడబోయే వాళ్ళు లేరయ్యా. ఒక నిరాకారమైనటువంటి శక్తి ఉంది, అంతే తప్ప ఇంకొకటి ఏమీ లేదు. దాన్ని నువ్వు నాకు అది కావాలి అని నువ్వు ప్రయత్నం చేసినప్పుడు నువ్వు అనుభవానికి తెచ్చుకుంటావు, అప్పుడు కూడా నువ్వు ఉంటేగా చూడటానికి అనేటువంటి విషయం చెప్తూ ఒక చిన్న కథ చెప్తాడు. ఇక్కడ ఏంటి, ఇప్పుడు నేను ఇక్కడ చెప్పదలుచుకున్న ఒక కథ ఏంటి, భగవద్గీతలో 3 గుణాలు అన్నాడు, ప్రకృతి అన్నాడు. కానీ ఇక్కడ పంచభూతాలు ప్రకృతిని ఇంకా మొదలు పెట్టాల, ముందు చెప్తారేమో ఆ మహానుభావులు. ఇట్స్ ఎ వండర్ఫుల్ టెక్స్ట్. ఇంక అందులో మనం ఇది గనక మనకు అర్థమైతే ఇంకా డౌట్సే లేవు. ఈ జన్మ ధన్యం. శివాద్వైతం, అది విష్ణుద్వైతం, ఉన్నదంతా ఒకటేనని చెప్పదలుచుకోవటం. ఇక్కడ ఏం చెప్తాడు ఈ కథలో, సరే మన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూర్చొని ఏదో మొత్తం మీద అందరూ ఏదో గొడవపడ్డట్టు ఉంటారు. గొడవపడ్డ టైంలో శివుడు ఏం చేస్తాడు, అది ప్యాసిఫై చేయడం చేత కాదు. అందుకని ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ ఇక్కడ ఇంకోటి, పరమశివుడు అంటే నిరాకారమైనటువంటి భగవతత్వం వస్తుంది. శివుడు, రుద్రుడు, ఇదంతా మళ్ళీ ప్రకృతే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రకృతే. ఈయనేం చేస్తాడు శివుడు, వెంటనే మహేశ్వరుడుకున్న పేర్లే, శివుడు అనండి ఏవేవో పేర్లు ఉన్నాయి కదా, ఆయనకు వచ్చేసేసి ఆయన నుంచి కాక ఆయన పరమేశ్వరి కోసం ఆయన ప్రార్థిస్తాడు. అంటే ఏంటమ్మా, మా వల్ల గాడలేదు, వీళ్ళు ఇంత గోలపడుతున్నారు అని. అప్పుడు ఆమె ప్రత్యక్షం అవుతుంది. ప్రత్యక్షం అవడం అంటే మంచిగా బ్రహ్మాండమైనటువంటి రూపం గీపం అంతా ఉండడంతో వీళ్ళందరూ ఉడికిపోతారు. కొంతమంది అయితే మూర్ఛ కూడా పోతారు. వాళ్ళని పాసిఫై చేసిన తర్వాత అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, వీళ్ళు ఎంత భయపడుతున్నారు లేని మళ్ళీ ఆమె కొంచెం సుందర రూపం. అందుకని త్రిపుర సుందరి అంటే బాలా త్రిపుర సుందరి అన్నారు. బాల అంటే చిన్నతనం,
యవ్వనం చూపిస్తారు. అమ్మవార్లను ఎక్కడ దేవతలని ముసలివాళ్ళుగా చూపించరు. అంటే అంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్ అనమాట. అంటే ముసలివాళ్ళకు ఉండదు అని కాదు. మనం చూస్తుంటాంగా ముసలివాళ్ళకి ఏముంటుంది, ఉంటే కంప్లైంటు, లేకపోతే వాళ్ళకి చేయలేదు ఎక్స్పెక్టేషను, ఎప్పుడు చింత, అంతే కదా. ఎప్పుడు పోతామో అనారోగ్యం, ఈ చింతలు తప్ప ముసలివాళ్ళలో ఏం లేదు. అందుకని మన దేవతలందరికీ ముసలి మొహాలు పెట్టాల, అందరూ ఎంగుగానే ఉంటారు. ఇప్పుడు ఈయన పడిపోవడంతో సరే మళ్ళీ అందరూ ఏదో లేపుతారు, అంతా అయిపోయిన తర్వాత అప్పుడు బృహస్పతి వస్తాడు. బృహస్పతి వచ్చి ఏంటమ్మా అంటే, సరే ముందు ఆ ఇంద్రుడిని పిలుచుకురా, ఇంద్రుడు పంపిస్తాడు, అసలు ఈమె ఎవరో కనుక రప్పమ్మని. అప్పుడు ఇంద్రుడి విషయం ఈమెకు అర్థమయ్యరా, ముందు అసలు ఇంద్రుడిని పిలువ ఉంటుంది. పిలువ వచ్చిన తర్వాత ఏంది అని, ఇదిగో నువ్వు ఇక్కడ గడ్డి పరక పడేస్తున్నానికి దీన్ని కాస్త ఎత్తు అంటుంది. ఆయన ఏం కాల్చలేడు, ఎత్తలేడు. సో మరి గాలిని పిలుచుకురా అంటుంది. వాడు గాలి కూడా గడ్డి పరకని ఎత్తలేదు. ఆ తర్వాత అగ్నిని పిలుచుకురా అంటుంది. కాల్చు, దీని సంగతి చూస్తానంటుంది. కాల్చలేరు. ఇక్కడ చెప్పిన సింబాలిజం ఏంటి, మన ఇంద్రియాలతో కానీ, మన మనసుతో కానీ, మన ప్రాణంతో కానీ మనం భగవతత్వాన్ని కనుక్కోలేము. అంతేగా ఇప్పుడు చెప్పింది ఏంటి, ఇంద్రియాలంటే ఎవరు, ఇంద్రుడు ఎవరు, మన ఇంద్రియాలే. మన దగ్గర ఉన్నటువంటి వరుణుడు ఎవరు, మన నీళ్లు. అగ్నిదేవుడు ఎవరు, మన దగ్గర ఉన్నటువంటి అగ్నితత్వం. భూమి ఎవరు, మన దగ్గర ఉన్నటువంటి భూమాత తత్వం. తర్వాత మన దగ్గర హృదయంలో ఉన్నది వాయుతత్వం. తర్వాత గొంతులో ఉన్నది ఖాళీతత్వం, ఆకాశతత్వం, శబ్దం. అంటే అర్థం ఏంటి, ఈ 5 పంచభూతాలు మన మనసు, మన బుద్ధి, మన అహంకారం దాటినటువంటి నిరాకారమైనటువంటి స్థితే ఆ పరమాత్మతత్వం, ఆ త్రిపురాతత్వం, ఆ శివతత్వం. ఈ రెండు కలిసి ఉన్నాయి, అంతే కదా. ఉండడం అనేటువంటి ఒరిజినల్ శక్తి ఉంది, అది వ్యక్తం అవడానికి ప్రకృతి అంటే మళ్ళీ ఈ శక్తి తెలియడం, మన గురించి మనకి అవగాహనకి రావడం. మన దగ్గర ఉన్నది కూడా అంతే. మన దగ్గర ప్రాణం ఉంది, మన దగ్గర జ్ఞానం ఉంది. మన సృష్టి ఎవరు చేశారు, సృష్టి ఏముందని అంటారు, భగవంతుడు కూర్చొని ఇట్లా చేయాలి అట్లా ఏం చేశాడా, లేదు. నేను ఎలా ఉండాలి అనేటువంటి సృష్టి మన ద్వారే జరుగుతున్నది. మన దుఃఖానికి మనమే కారణం, మన సంతోషానికి మనమే కారణం. అదే విషయాన్ని ఈ త్రిపుర రహస్యంలో కూడా చెప్పి మన మనసు మీద మనం ఎలా పనిచేసుకోవాలో చెప్పటం జరిగింది. ఆ రహస్యాన్ని ఛేదించాలి అంటే ఇప్పుడు మన అక్కడ భగవద్గీతలో ఏం చెప్పాడు, కర్మ, భక్తి, యోగం, జ్ఞానం చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడు, కర్మ. అంతే కదా. మనం పరశురాముడు కర్మ చేశాడు, అన్ని సాధించాడు, యజ్ఞాలు చేశాడు, తపస్సు చేశాడు, ఉన్నవన్నీ దానాలు చేశాడు, అయినా శాంతి పొందుల. అందుకని ఇక్కడ జ్ఞానం అంటే ఏం చెప్తున్నారు, ఇక్కడ విచారణ అంటే ఏంటి, నీ మనస్సు, నీ బుద్ధి విషయాన్ని పెట్టి విషయాన్ని ముందు అర్థం చేసుకున్న తర్వాత అదేంటి ఇదేంటి అని నీకు అవగాహనకు వస్తుంది. దాన్ని ఆచరణ తెచ్చుకున్నావు అంటే ఆనందంగా ఉండడం జరుగుతుంది అనే విషయమే త్రిపురలో చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి లాస్ట్ సెంటెన్స్ ఏంటి, అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, చూసారా వ్యవహారం, ఈ బ్రహ్మని, ఈ విష్ణువుని, ఈ రుద్రుని సృష్టించింది నేనేను, ఈ ఇంద్రియాలు కూడా నా దగ్గర నుంచే వచ్చాయి, నోరు మూసుకొని సమాజ సేవ కోసం గర్వం పడకుండా మీ పని మీరు నిర్వర్తించుకోండి అని అమ్మవారు చెప్పటం జరిగింది. నిజంగా చెప్పింది ఎవరు, అమ్మవారు వచ్చి చెప్పిందా, అమ్మవారు కాదు. అంటే వీళ్ళకు వచ్చినటువంటి, మన ఋషులకు వచ్చినటువంటి భావాలు. ఇప్పుడు దత్తాత్రేయుడు అంటే ఒకవేళ ఉన్నారేమో అక్కడ మనకి తెలియదు. పరశురాముడు ఉన్నట్టుగా మనకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మహారాష్ట్రకి వెళ్తే అక్కడ రేణుకాదేవికి పూజలు అందుతున్నాయి, అక్కడ పెద్ద అడవులు అవి ఉన్నాయి. అంటే కొద్ది గొప్ప వాళ్ళ ఋషులు వాళ్ళు జీవించి ఉండవచ్చు. కాకపోతే ఆ ఋషులు చెప్పింది ఏంటి, మన మనసుని సమత్వ స్థితికి తెచ్చుకొని మన బుద్ధిని విశాలం చేసుకోవాలి అంటే ఒక మహత్తత్వాన్ని మనం నమ్మాలి. ఇక్కడ త్రిపుర రహస్యంలో చెప్పిన మహత్తత్వం ఏంటి, ఆ భగవతత్వ శక్తికి, ఆ నిరాకారమైనటువంటి అమ్మ శక్తికి, ఆ శివతత్వం అనేటువంటి జ్ఞానశక్తికి అవి రెండు నిరాకారాలు. కాకపోతే మనం సృష్టించుకున్నాం, మనం బ్రహ్మలో, ఆ తర్వాత మన లైఫ్ని మెయింటైన్ చేస్తున్నాం మనం విష్ణులో, మళ్ళీ మనం లయమైపోతాం శివులో. అంటే ఏంటి, సృష్టి స్థితి లయ అంతా ప్రకృతిలో ఉన్నది. మరి ఈ సృష్టి స్థితి లయ ప్రకృతిలో ఉన్నప్పుడు అనవసరపు కోరికలు పెట్టుకొని అనవసరపుగా ఘర్షణ పడడం ఎందుకు అనేటువంటి విషయంగానే ఈ చాప్టర్ క్లోజ్ చేయడం అయిపోయింది. అంటే ఏంటి, మీకు ఇచ్చిన పనిని భగవతత్వం పని అనుకుంటూ చేసుకుంటూ హ్యాపీగా ఉండండి. ఇక్కడ ఒకళ్ళు గొప్ప ఒకళ్ళే తక్కువ లేదు అనేటువంటి విషయంగా ఇప్పుడు మన దర్శనం దత్తాత్రేయుడు దర్శనం చేసుకునేటువంటి చాప్టరు క్లోజ్ అయిపోయింది. రేపు అసలు సృష్టి క్రమం ఏంటి అనే విషయాన్ని మన పరశురాముడు దత్తాత్రేయుడితో డిస్కస్ అయిపోతాడు. దాని తర్వాత సృష్టి క్రమం చెప్పిన తర్వాత మొత్తం టోటల్గా ఇప్పుడు 3 అయిపోయిన తర్వాత 4, 5 మన మాట్లాడిన తర్వాత లాస్ట్లో 6 నుంచి జ్ఞానకాండ మొదలు పెడతారు. ఇది వండర్ఫుల్. అల్టిమేట్ ఏంటి, మన మనసు మీదనే
చిన్న చిన్నగా కథల రూపంలో రోజు మనం అనుభవానికి తెచ్చుకున్న విషయాలు కొత్తవి ఏవి కాదు. ఏ ఆధ్యాత్మిక గ్రంథం అన్నా తీసుకోండి, మన కథలే చెప్తారు. ఎందుకు? ఉన్నవి అవే కథలు. ఎక్కడో కొత్త కథలేం తీసుకురాట్లా. మన కథలే, మన కోపాలు, మన తాపాలు, మన ఘర్షణలు, మన మనసులు బాగలేకపోవడం, మనం కొట్లాడడం, కొట్లాడిన తర్వాత అక్కడక్కడక్కడ సిచ్యుయేషన్స్ అన్నీ ఎలా బ్యాడ్ అయిపోయినాయి. దీనికన్నిటికీ కారణం ఏంది? అల్టిమేట్ కోరిక, కోరిక, కోరిక. అందుకని ప్రకృతికి సంబంధించినవి ఎన్ని కోరికలు పెట్టుకున్నా తీరవు, సంతృప్తి లేదు. ఒకటే ఒక కోరిక, భగవతత్వం అనేటువంటి హయ్యెస్ట్ కోరిక మన ఈ చిన్న కోరికల్లో నుంచి బయటపడేస్తుంది. దానికే చెప్పాలంటే నిన్న ఏదో విషయం కూడా వచ్చింది. ఇప్పుడు వేదాలంటే ఏంటి? వేదాలంటే ఏం లేదు, మన ఋషులు రిసీవ్ చేసుకున్నటువంటి శృతులు అంటే ఏంటి? వాళ్ళు తీసుకున్నటువంటి మంత్రాలు. అవి ఆ మహానుభావులు ఎన్ని వేల సంవత్సరాల నాడు ఏం చేశారో అది వాళ్ళు అప్పుడప్పుడు స్క్రిప్ట్ ఉందో లేదో, ముందు సంస్కృతం కంటే ప్రాకృతం ఉండేది. మరి ఆ భాషలో రాశారో, తర్వాత తాళపత్రాల మీద రాశారో, లేదంటే గురు శిష్య పరంపర వచ్చింది. అందుకే అప్పుడు ఇవన్నీ లేవుగా. ఇప్పుడు ఈ వీడియోలు లేవుగా. గురు శిష్యుడు నేర్చుకోవాలంటే గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. కాకపోతే అందరు శిష్యులు ఒక రకంగా ఉండరు కదా. ఈ గురువు స్థితి దాటినటువంటి స్థితి ఉన్నటువంటి గురువు శిష్యుడికి మొత్తం వాళ్ళకి తెలిసిందంతా బోధించుండొచ్చు. వీటన్నిటిని సంకలనం చేసి మన వేదవ్యాసుడు వీటిని 4 వేదాలుగా రాశాడు. ఈ 4 వేదాలు మన ఋషుల యొక్క భావాలబ్బా, అంతకంటే ఇంకేమీ లేదు. ఆ భావాలు ఎలా వచ్చాయి వాళ్ళకి? వేదం అంటే ఏంటి? తెలుసుకోవడం అంటారు. ఏం తెలుసుకుంటారు? వాళ్ళు తెలుసుకున్నారు ఏంటి? ఇది భౌతిక జీవితం, ఇది భగవతత్వ జీవితం, ఇలా బ్యాలెన్స్ చేయాలి, ఇలా ఆరోగ్యాన్ని ఉంచుకోవాలి, ఆరోగ్యాన్ని ఉంచుకుంటే ప్రాణశక్తి పెరుగుతుంది, ప్రాణశక్తి పెరగాలంటే మానసికంగా అనవసరపు ఆలోచనలు లేకుండా ఉండాలి అని కొన్ని వేల సంవత్సరాల నాడు వాళ్ళు గ్రహించి మనకు అందించడం జరిగింది. భౌతికంగా నువ్వు ఎంత సంపాదించినా, ఎంత చేసినా అల్టిమేట్ శాంతి అనేది లేదు అని మన పరశురాముడికి చెప్తున్నాడు. మొత్తం భూమంతా జయించాడు, అందరినీ చంపేశాడు, తపస్సు చేశాడు, అయినా పొందలే. కానీ నాకు సత్యం తప్ప ఇంకొకటి ఏమీ వద్దు అనేటువంటి భావాన్ని పెట్టుకుని విచారణ మొదలుపెట్టిన తర్వాత ఆయన సత్యం గ్రహించడం జరిగింది. అంటే ఇప్పుడు ఏంటి? శృతులు ఉన్నాయి కదా, ఈ శృతులన్నీ కూడా రాసి మా వేదవ్యాసుడు 4 వేదాలుగా రాశాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. వేదాల్లో ఉన్నదంతా ఏంటి? మంత్రాలు, కర్మకాండ, జ్ఞానకాండ. ఇవెందుకు? మన జీవన విధానం పద్ధతిగా ఉండడానికి. మంత్రాలు ఏంటి? పాజిటివ్ థాట్స్, పాజిటివ్గా మననం చేసుకుంటూ ఉండాలి. మనన త్రాయితే మంత్ర అన్నారు. మనం కూడా అంతే. మన మాట మంత్రంలాగా మన మాట రావాలంటే లోపల ఉన్నటువంటి మన భావాలు భగవతత్వం మీద లింక్ అయ్యి, భౌతికంగా జస్ట్ ఇదంతా ఒక నాటకం, ప్రపంచాన్ని ఏదో మనం ఉద్ధరించడం ఇదంతా ఏం లేదు. మననే మనం ఉద్ధరించుకోవాలి. మనం ఉద్ధరించుకోవడం అంటే మనం ఎవరమో మనం గ్రహిస్తే ప్రపంచం మన ద్వారా ఉద్ధరించబడుతూనే ఉంటుంది. లేదు నేను మారకుండా నేను ఎక్కడికో పోయి ఏదో చేస్తామనుకుంటే అదంతా అయ్యేది కాదు. అవుతుందని అనుకుంటారు. ఎంతమంది వచ్చారు భారతదేశానికి? మొట్టమొదట బోలెడు దండయాత్రలు చేశారు, తురుష్కులు పరిపాలించారు, వాళ్ళు మన దగ్గర ఉన్నే కొట్టేసుకొని పోయినారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు దోచుకొని పోయినారు. ఇప్పుడు మనల్ని మనం దోచుకుంటున్నాం. ఇది సహజం. ఎందుకు? జీవితంలో ఎవడికి వాడు నేను గొప్ప అనుకుంటాడు, ఐడెంటిటీతో టెన్షన్ పడతాడు, నేనే సుఖపడాలనుకుంటారు. ఇందులో ఏమీ లేదు. వాళ్ళకి అవగాహన వచ్చినప్పుడు ఏదో ఉంది కదా అన్నప్పుడు ఎవరికి వాళ్ళు విచారణ మొదలు పెడతారు. కాకపోతే ఆ విచారణ పెట్టడంలో సత్సంగం అనేది ఏర్పాటు చేసే శక్తి భగవతత్వం ఇస్తే గొప్ప. సత్సంగం అంటే ఏంటి? మనం ఆలోచనలు సంతృప్తిగా ఉండి మనం మంచిగా ఆలోచిస్తున్నప్పుడు మన వాతావరణంలో ఉన్నటువంటి విషయాలు మన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఈ విషయాన్ని గ్రహించడం జరుగుతుంటారు. ఇక్కడ మన సృష్టిలో మెయిన్ ఏంది? పోగొట్టుకోవాల్సింది ప్రేమ అనే పదం ఎక్కువ వాడతారు, కానీ ప్రేమ కాదు. మనం భయం పోగొట్టుకోవాలి. ఎందుకు మనం సంపాదించేది? ఆరోగ్యం చూసుకునేది, ఇంకోటి చూసుకునేది ఎందుకు? భయం కదా. దేవుడి దగ్గరికి వెళ్ళేది ఎందుకు? ఆశ్రమాలకు వెళ్ళేది ఎందుకు? ఏం చేద్దామని. అక్కడ కూడా ఏంది? నాకు సత్యం కావాలి అనేటువంటి భావం ఉంటే ఓకే. సత్యం కాకుండా ఇంకేదో కావాలనుకున్నావా? నీ థాట్లో క్లారిటీ లేదు. ఆ క్లారిటీ తెచ్చుకోవాలి అంటే నేను ఎందుకు వెళ్తున్నాను, నేనేం చేస్తున్నాను, ఏం తింటున్నాను, ఎట్లా మాట్లాడుతున్నాను అని మనల్ని మనం 24 గంటలు మన మనసు మీద మనం పనిచేసుకొని మన మనసును దాటి మనం విచారణ చేసుకోవటం నేర్చుకోవాలి. ఇప్పుడు శృతులు అంటే ఈ తర్వాత ఈ వేదాలకు అనుగుణంగా కింద వేదాంగాలు, ఉపవేదాలు, మరి ఆ మహానుభావులు ఎన్ని వేల సంవత్సరాల నాడు రాశారో ఇవన్నీ కూడా రూల్స్. ఇవి అయిపోయిన తర్వాత మెయిన్ ఏంటంటే ఉపనిషత్తులు చెప్పిందంతా జ్ఞానకాండ. ఇప్పుడు మనం భగవద్గీత మాట్లాడుకున్న ఉపనిషత్తే, ఇప్పుడు మనం ఈ త్రిపుర రహస్యం మాట్లాడుకుంటున్న ఉపనిషత్తే. కాకపోతే ఆ ఋషులు వాళ్ళ అనుభవానికి అనుగుణంగా కొన్ని పేర్లు అంటే అంతే కదా. ఇక్కడ చిత్శక్తి అన్నారు. చిత్శక్తి అంటే అమ్మవారు, ప్రకృతి తెలుసుకుంటున్న శక్తి. మామూలు సత్శక్తి అంటే అయ్యవారు, మనకేం కనుక్కోలేము. ఆ స్థితి అయితే ఉంది. సత్తు చిత్తు ఒకటే. ఎందుకున్నది? ఆనందం కోసం ఉన్నది. మన లైఫ్ ప్రాసెస్ ఏంది? 100% ఆనందం.
ఎప్పుడు ఆనందంగా ఉంటావు? నాకు అది కావాలి ఇది కావాలంటే ఆనందంగా ఉంటాము, అది తిందాం ఇది తిందాం అంటే ఆనందం ఉంటాం. ఏది నీ ముందుకు వస్తే చాయిస్ లేదు. మన అసలు జిడ్డు కృష్ణమూర్తి చెప్తాడు, చాయిస్లెస్ ఆబ్జెక్ట్ అంటాడు. చాయిస్లెస్ ఆబ్జెక్ట్ అంటే చాయిస్ ఉందంటే మనసు సీన్లోకి వస్తుంది. మనసు సీన్లోకి వస్తే అది చేద్దాం ఇది చేద్దాం, లాభం నష్టం వ్యాపారం వస్తుంది. అలా లేకుండా ఉండాలి అంటే చాయిసే లేదు. ఏది వచ్చినా ఓకే, ఏది రాకపోయినా ఓకే. వచ్చింది థ్యాంక్ గాడ్, రాలేదు ఓహో నేర్చుకోవటానికి మనకు అవకాశం వచ్చింది, ఇందులో మనం నేర్చుకున్నాం అని 24 గంటలు మన మీద మనం పనిచేసుకుంటూ మనము ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళడం అంటే ఏంటి? మనకు వచ్చిన అనుభవాల్లో మనం నేర్చుకోవాలి. గురువు అంటే ఎవరు? బయట ఉన్నటువంటి ఫిజికల్ గురువు కాదు, లోపల మన దగ్గరే ఉన్నటువంటి మనం నేర్చుకునే తత్వం. అందుకేగా మనం ఎవరైతే నేర్చుకుంటున్నారన్నామో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. నేర్చుకోవడమే కాదు, ఆ నేర్చుకునేటువంటి ఎబిలిటీ కూడా మనకు సంపాదించాలి అంటే మనం కొద్దిగా గొప్ప మన మనసును అర్థం చేసుకొని దుఃఖం అనేది అసలు ఈ లైఫ్లో లేదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలగాలి. ఇలా అయిపోయింది. రేపు మళ్ళీ ఆయన దత్తాత్రేయుని కలిసి రేపు ఏం మాట్లాడుకుంటాడో చూద్దాము. ఏం లేదబ్బా, స్టోరీలు కాదు మనం అర్థం చేసుకోవాల్సింది, డీకోడ్ చేసుకోవాలి. కాన్సెప్ట్ ఏంది, ఏ భావంతో చెప్పారు. ఇప్పుడు మనం పూజలు చూస్తాం, పూజలు మొత్తం పంచభూతాలకే. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ప్రాణాయామం చేయమంటారు పూజలో. ఎవరికి ప్రాణం? మన ప్రాణానికి శక్తి, ఆలోచన, భగవతత్వం మీద పెట్టడం, శుద్ధి బుద్ధి. ఆ తర్వాత ఆత్మ ప్రదక్షిణ అంటారు, మన మీద మనమే చేసుకుంటాం. అల్టిమేట్గా ఏంది, మనం తీసేస్తే ఏమీ లేదు. మనమే బ్రహ్మ, మనమే విష్ణు, మనమే మహేశ్వరుడు అనేటువంటి విధంగానే చెప్పపోతారు. ఈ మనమే విష్ణు, మనమే బ్రహ్మ, మన మహేశ్వరులు కావాలంటే ఎట్లా? మనం తయారు చేసుకునేటువంటి భౌతికమైనవన్నీ కూడా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆయన చెప్తున్నాడే, చెక్క బొమ్మ కదులుతుంది అని, కదిలిస్తే కదులుతాము, కదలకపోతే గమ్మున కూర్చుంటాము అనే స్థితి కనుక మనకు వస్తే సత్యం అనేది 100% ప్రతి ఇంటరాక్షన్లో, ప్రతి చోట, ప్రతి అనుభవంలో మనం గ్రహించుకోవటం మొదలు పెడతాం. రేపు 4వ చాప్టర్ మొదలు పెడతాం. నమస్తే.